ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఈ లోక ప్రయాణము ప్రతిదినము మనకి అరణ్య ప్రయాణం లాంటిదే. అరణ్యంలో మనం ఉంటున్నట్లుగా ఏ సమయంలో ఎటువంటి పరిస్థితి వస్తుందో మనకు తెలియనటువంటి పరిస్థితిలోనే ఉన్నాం. శోధనలు ఎదుర్కోవటం దేవుడు మనకు నేర్పించాలని యేసు మనకి ఎన్నో రకాలుగా బోధించడానికి ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు ఉపవాసం చేస్తున్నప్పుడు ఆకలి కొని ఉన్నప్పుడు మరి ఆకలి కొని ఉన్న పరిస్థితిని గ్రహించి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని యేసును శోధన ఎదుర్కొనటం జరిగింది. మన పరిస్థితులు కూడా మరి ఆకలి లాంటి శరీరపు అవసరమే, కంపల్సరీ శరీరానికి ఆకలి కావాలి. కానీ దాన్ని బట్టి దేవుని మహిమ తగ్గకూడదు, దేవునికి అవమానం జరగకూడదు. చిన్న ప్రమోషన్లు, చిన్నటువంటి ప్రాముఖ్యతలు బట్టి దేవుని నామానికి అవమానం కలగకుండా ఉండాలని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ధైర్యంగా ఉండండి, నిరుత్సాహపడొద్దు. చిన్న ఆకలి లాంటి పరిస్థితుల్లో మరి అన్నప్పుడు దేవుని వాక్యం ఎత్తిపట్టి సాతానుని శోధనను జయించండి అని. యేసు ప్రభుకు శోధన వచ్చినప్పుడు వాక్యాన్ని ఎత్తిపట్టి, వాక్యం చదవలేదా నీవు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వల్ల మాత్రమే మనం జీవిస్తున్నామని సాతాన్ని ఎదిరించగలిగాడు. ఇది మనకి నేర్పుతున్నాడు యేసు ప్రభు. మీరు శోధన వచ్చినప్పుడు మీరు ఎవరితో వాదించిన అవసరం లేదు, ఎంతో పోరాడిన అవసరం లేదు, వాక్యం ఎత్తి చెప్పండి అని. ఈ వాక్యం ఎప్పుడుదో పాత నిబంధన ఎన్నో వేల సంవత్సరాల క్రితం చెప్పింది కదా అన్నటువంటి ఆలోచన వస్తుంది. ప్రతిదినము మనకి వాక్యము నూతనంగా పుట్టుచున్నది. యేసు ప్రభు మనకి వాక్యాన్ని అందించినట్లుగా ప్రతిదినము దేవుని వాక్యం మనతో మాట్లాడుతూనే ఉంది. ప్రార్థనలో, మన ధ్యానంలో వాక్యం చదువుతున్నప్పుడు ప్రతిదినము దేవుడు మనతో నూతనంగా మాట్లాడతాడు. ప్రతిదినం మనకు కావాల్సిన ఆలోచన చెప్తాడు. ప్రతిదినం మనకు కావాల్సిన నడిపింపు దయచేస్తాడు. సాతాను కూడా జయించడానికి వాక్యం ఎత్తిపట్టి సాతాన్ని జయించడానికి, శోధన జయించడానికి మనందరికీ దేవుడు మెండైన సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య ప్రభు, ఈ లోక ప్రయాణంలో, అరణ్యపు ప్రయాణంలో ఎటువంటి చిన్న పరిస్థితులకు తొందరపడద్దు, కలత చెందొద్దు అని మాకు ఇచ్చిన ధైర్యం బట్టి నీకు వందనాలు ప్రభా. నీ వాక్యమును ఎత్తిపట్టి నీ వాక్యంలో లోతైన మర్మములు తెలుసుకొని శోధనను జయించుకుంటూ ఎంతో ధైర్యంగా, సంతోషంగా, విజయంగా ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.